ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? సంతోషంగా ఉన్నారా? యేసునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, సరేనా? దుఃఖము, చింత, బాధలు ఇవన్నీ లోక జీవితంలో కలుగును. అవన్నీ మనం దాటి వెళ్ళాలి, సరేనా? దాని కొరకే కదా దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నారు, ప్రార్థింపజేయుచున్నారు, మనల్ని ఓదారుస్తున్నారు. అలా జీవించుట క్రైస్తవ జీవితంలో గొప్ప సంతోషము, సరేనా? ఈ స్థలం కొంచెం చూడండి, బావుందా? ఈ మామిడి చెట్టు, తోట ఇవన్నీ యేసు విడిపించుచున్నారు. సంస్థకి సొంతమైనవి, యేసుకి సొంతమైనవి. ఈ విధంగా మన సేవకు అనేకమైన తోటల్ని దేవుడు ఇచ్చారు ప్రకృతి స్థితిలో. నేను ఈ తోటకు వచ్చి ఎన్నో రోజులు ప్రార్థించి ఉన్నాను. నడుస్తూ ప్రార్థించేదను, మోకరించి ప్రార్థించేదను. సాయంత్రమైతే వచ్చి ఈ చెట్టు నీడన చాపపరిచి వాక్యమును ధ్యానించి ప్రార్థించేదను. ఆ విధముగా ఒక అందమైన స్థలము. ఈ ప్రకృతి పరిస్థితుల్లో ప్రార్థించడము మనసుకు చాలా బావుంటుంది. యేసుక్రీస్తుని చూశారా? కొండ ఎక్కి ప్రార్థించారు, గెత్సెమనే వనమునకు వెళ్లి ప్రార్థించారు అని చూస్తున్నాం కదా. మీకు కూడా అలాంటి ఒక అవకాశం ఉంటే ఇంటి బయటకు దిగండి. ఆడపిల్లలు వెళ్ళలేరు, అయితే మగబిడ్డలు వెళ్ళొచ్చు కదా. వెళ్ళి కనిపెట్టుకుని ప్రార్థించి చూడండి, వ్యత్యాసమును మీరు గ్రహించగలరు. సరే, దానికంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? రేపు మన ఉజ్జీవ మహోత్సవము ప్రారంభమవుతుంది. ఉజ్జీవ మహోత్సవము ప్రకటనలన్నింటినీ చూశారు కదా. ఆ ఉజ్జీవ మహోత్సవములో మీకు ఏ అవసరమో ఆ కార్యములో అద్భుతము జరుగుటకు ఒక ఉత్సవము ఉన్నది. సమాధాన మహోత్సవము, స్వస్థత మహోత్సవము, విమోచన మహోత్సవము, ఆశీర్వాద మహోత్సవము, చిన్నపిల్లలకైన మహోత్సవము, యవ్వనస్తులకైన మహోత్సవము. వాటన్నిటినీ చూశారు కదా. మీరు వచ్చి వాటిలో పాల్గొని ఆశీర్వదించబడండి. ప్రతి మహోత్సవంలో యేసు అద్భుతము చేయుదునని వాక్కునిచ్చారు. మేము చాలా ఎగ్జైట్మెంట్తో ప్రార్థించి సిద్ధపడుతున్నాము. మీ కొరకు ఉపవాసముండి అనేక దినములు ప్రార్థిస్తున్నాము. మీరు వచ్చి ఆశీర్వదించబడాలని. 1-2 దినములు కూడా మీరు ఉండి ఆ మహోత్సవంలో పాల్గొని వెళ్ళవచ్చు. అన్నిట్లో పాల్గొనాలన్న అవసరము లేదు. ఒక అనుకున్న సమయములో వచ్చి మీరు పాల్గొని ఆశీర్వాదము పొందుకొని వెళ్ళవచ్చు. అది మీ ఇష్టము. సరే, దేవుడి దినం ఏ సందేశం ఇచ్చిచున్నారు అని ఆసక్తితో కనిపెట్టుకుని ఉన్నారు కదా. కీర్తన 40వ కీర్తన 17వ వచనములో ఒక భక్తుని చక్కని ప్రార్థన వ్రాయబడియున్నది. మీరు నేను ఈ ప్రార్థన చెయ్యాలి. ఏ ప్రార్థన? దేవా, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. దేవా, మీరు నాకు సహాయకులై ఉన్నారు, నన్ను విడిపించువారిగా ఉన్నారు. మీకు ఒక సహాయము అవసరం కదా. మీరు పరిశుద్ధంగా జీవించాలి, విజయవంతమైన జీవితం జీవించాలి. మీరు చేయు కార్యము విజయవంతంగా ఉండాలి. అంటే ఒక సహాయము, ఒక హెల్ప్. దేవుడు మీకు సహాయకులుగా ఉంటారు. నేను నీకు సహాయకుడిగా ఉంటాను. నేను పరిశుద్ధంతో కాపాడుకుంటాను. శోధనను జయించుటకు సహాయం చేసేదను. నీవు చేయు కార్యమును నేను వర్ధిల్లజేయుదును. నీ చదువులో జయమునిచ్చేదను. నీ ఉద్యోగంలో ఉన్నత స్థితిని ఇచ్చేదను. నీ బిజినెస్లో ఆశీర్వాదమును ఇచ్చేదను. నీ కుటుంబంలో సమాధానమును ఇచ్చేదను. నేనున్నాను నీకు సహాయకుడిగా అని దేవుడు చెబుతున్నాడు. నేను అలాగే చెప్తాను, దేవా, నేను ఈ పరిచర్యను చేయలేను దేవా. ఇవన్నీ చెయ్యడం నా వల్ల కుదరదు. నాకు తోడుగా ఉండి మీరు చేయుడంటే ఆయన చక్కగా చెబుతున్నారు, నేనుంటాను తోడుగా, నీవు చేయుము. నీకు వీలైంది చేయుము, నేను తోడుగా ఉండి అన్నిట్లో నీకు సహాయం చేసేదను. అలాగే ఈ పరిచర్య సాగుతుంది. అలాగే నా జీవితం జరుగుతుంది. అది మాత్రమే కాదు, నన్ను విడిపించువారిగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని కార్యాల్లో విడుదల అవసరము. భయము వచ్చి అలాగే కమ్ముకుంటుంది. సాతానుడు వచ్చి, శత్రువు వచ్చి దేనిలోనైనా మనల్ని బానిసలుగా చేయాలన్న భావాన్ని తీసుకుని వచ్చును. భయమును తీసుకుని వస్తాడు, నీరసాన్ని తీసుకుని వస్తాడు, సమస్యను కలుగజేయును, చుట్టూ బురులను పెడతాడు. మనమందులో నుంచి బయటికి రాకుండా ఉండునట్లు తెలిసినట్టుగానే జరుగును. అయితే దేవుడు చెబుతారు, నేనున్నాను విడిపించుటకు, భయపడకు. నేను నడిచిన సేవా మార్గములో ఎన్నో శోధనలు, ఇబ్బందులు, ఇక అంతే ముగిసిపోయినది అని అనుకొనున్నట్లు సాతానుడు ఇబ్బంది కలుగజేశాడు. అయితే దేవుడు విడుదలనిచ్చారు. కనుకనే సంతోషంగా నిలబడ్డాను. ఈ ప్రార్థనను చేయుడి. దేవా, మీరు నాకు సహాయకులుగా ఉన్నారు, నన్ను విడిపించువారుగా ఉన్నారు, నాకు విడుదల ఇచ్చెదరు. ఈ ఇక్కట్టు నుండి, ఇబ్బంది నుండి, ఉపద్రవం నుండి నాకు విడుదలనిచ్చెదరు. మీరు నన్ను విడిపించు దేవుడని చెప్పి చూడండి. ఈ దినమే ఒక అద్భుతము జరుగును. మీరు భయపడే ఆ కార్యములో పరిస్థితి ఈ దినము మారును. ఒక విడుదల కలుగును. యేసు మీ కొరకు పనిచేయుదురు. మీరెప్పుడు పిలుస్తారా అని ఆయన చూస్తున్నారు. మీరు పిలవాలి కదా. పేతురు సముద్రంలో మునిగిపోవుచున్నప్పుడు దేవా రక్షించుము అని పిలిచాడు. వెంటనే తన చేయి చాపి పైకి లేపాను. ఆయనకన్నీ తెలుసు కదా అని నా మటుకు నేనుంటే మునిగిపోయుంటాడు. మీరు పిలవాలి, మీరు చెప్పాలి, నోరు తెరిచి దేవా
నాకు సహాయకులుగా ఉన్నారు, నన్ను విడిపించువారు, నేను విశ్వసిస్తున్నానని చెప్పండి. అద్భుతము జరుగుట చూచెదరు. చెబుతారా ఇప్పుడు? అలాగే దేవుని చూసి ఒక నిమిషం కళ్ళు మూసుకుని, దేవా, నాకు సహాయకులుగా ఉన్నారు, నన్ను విడిపించువారుగా ఉన్నారు, ఈ ఇక్కట్ల నుండి, ఇబ్బంది నుండి నాకు ఈ దినం విడుదలనిచ్చెదరు. దాన్ని నేను విశ్వసిస్తున్నాను యేసు నామములో. ఆమెన్, ఆమెన్.